నమస్తే ఫ్రెండ్స్, మేము ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ప్యాకింగ్ బాక్స్ ఎలా అని చాలానే స్ట్రగుల్ అయ్యాం. మొదటి 4-5 ఆర్డర్ల వరకు మాకు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర చిన్న బాక్సులు చూసి మాకు ఇవి సరిపోతాయి అంటూ ఆర్డర్ వచ్చినప్పుడల్లా ఒక్కో బాక్స్ అడిగి తెచ్చుకునేవాళ్ళం. మొదట్లో అంత ఫ్రీక్వెంట్గా ఆర్డర్స్ ఉండకపోయేవి. డబ్బాలు ఎక్కడ దొరుకుతాయి అంటూ ప్రతి ఒక్కరిని అడగటం మొదలుపెట్టాం. కొంతమంది స్క్రాప్లో కొనండి అని సలహాలు ఇచ్చేవారు. మాకేమో స్క్రాప్లో కొనడం ఇష్టం ఉండకపోయేది. ఎందుకంటే మేము ఆహారానికి సంబంధించిన ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాం. మనందరం కూడా ఆహారాన్ని దైవంతో సమానంగా చూస్తాం. స్క్రాప్లో అట్ట డబ్బాలంటే అన్బాక్స్ చేసినప్పటి నుంచి రకరకాలుగా లొకేషన్స్ మారుతూ కింద మీద పడేస్తూ స్క్రాప్ షాప్కి చేరుకున్నాక కూడా వాటి మీద నుంచే నడుస్తూ ఉంటారు స్క్రాప్ షాప్లో. ఇక గూగుల్లో వెతికితేనేమో మా వరంగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక లొకేషన్ చూపించింది. 2 సార్లు అక్కడికి వెళ్ళి వెతికితే కాటన్ బాక్సులకు సంబంధించిన ఇండస్ట్రీనే లేదు. తెలిసిన ఒకరి సలహా ద్వారా స్క్రాప్ సేల్ చేసే వాళ్ళనే అడిగాము కాటన్ బాక్సులు ఎక్కడ తయారు చేస్తారు అని. అతనికి తెలిసినా కూడా మాకు ఓపెన్గా చెప్పలేదు. అక్కడ ఒకటి ఉండాలి సార్, కనుక్కొని చెప్తాను అని దాటేశాడు. మళ్ళీ 2 రోజులాగి అతని దగ్గరికే వెళ్ళాం. ఏంటి కనుక్కున్నారా, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారని అడిగితే ఇక అతనికి అడ్రస్ చెప్పక తప్పలేదు. ఆ అడ్రస్ పూర్తిగా వరంగల్ అవుట్కట్స్ అనమాట. మా ఇంటి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల పై మాటే. మేము వెళ్ళే టైంకి బాగా చీకటి అయిపోయింది కూడాను. అక్కడ ఎవరినైనా అడుగుదామంటే మనుషులు కూడా కనబడడం లేదు. అక్కడ ఒక వే బ్రిడ్జ్ ఉంటే అతన్ని ప్యాకేజింగ్ ఇండస్ట్రీ గురించి అడిగితే ఈ పక్కదేనండి, కాకపోతే వాళ్ళు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకే ఉంటారు, ఆదివారాలు సెలవు అని చెప్పారు. ఆ పక్కన ఇండస్ట్రీ చూస్తే కనీసం బోర్డు కూడా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ ఇండస్ట్రీని చూసి ఓనర్ని కలిసి ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న బిజినెస్ కాబట్టి డబ్బాల సైజులు చిన్నవి మరియు కావలసిన క్వాంటిటీలు తక్కువ కావడం వల్ల ఆ ఓనర్ని ఒప్పించడం కొద్దిగా కష్టమే అయింది. అలా తడబడుతూ మొదలుపెట్టి ఇప్పుడు కాల్ చేస్తే ఆ ఓనర్ చేత వేదా మేడం చెప్పండి ఏంటి ఆర్డర్ అని అనిపించుకునేంత వరకు వెళ్ళింది. పోయినసారి మొదటిసారిగా నేను ఒక్కదాన్నే కాటన్ బాక్సులు పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఓనర్తో సూపర్వైజర్తో డీల్ చేస్తూ అటు ఇటు కోఆర్డినేట్ చేస్తుంటే అక్కడి మహిళా ఉద్యోగులు నన్ను చాలా అభినందనీయంగా చూస్తున్నారు. ఇలా ఆడవాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళడం వాళ్ళు ఎప్పుడూ చూడలేదనుకుంటా. వాళ్ళు అలా చూస్తుంటే నాకు మాత్రం కొంచెం గర్వంగా అనిపించింది. ఇదండి మా ప్యాకేజింగ్ డబ్బాల కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.